యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ. మున్సిపాలిటీ సంబంధించి మొత్తం 35 వార్డులు ఉన్నాయి. 35 వార్డులో 35 వార్డుకు సంబంధించి గతంలో కౌన్సిలర్ గా పనిచేశారు తంగళ్లపల్లి శ్రీవాణి గారు, అదేవిధంగా రవికుమార్ గారు. మనం చూస్తున్నాం తంగళ్లపల్లి శ్రీవాణి గారు కౌన్సిలర్ గా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇదే 35 వార్డులో మొన్నటి వరకు కూడా నీటి సమస్య ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ నీటి సమస్యకు సంబంధించి ఎన్నో బోర్డులు వేయించి నీటి సమస్యను పరిష్కరించారు. అదేవిధంగా వివిధ సీసీ రోడ్లే కావచ్చు, డ్రైనేజే కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారని చెప్పవచ్చు. మరి ప్రధానంగా తంగళ్లపల్లి శ్రీవాణి గారు మళ్ళీ అవకాశం వచ్చింది, మహిళగా అవకాశం వచ్చింది. మరి మళ్ళీ కూడా బరిలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా. ఒకసారి తంగళ్లపల్లి శ్రీవాణి గారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, మీకు మళ్ళీ అవకాశం వచ్చింది, గతంలో కౌన్సిలర్ గా పనిచేశారు. ఎక్కడ చూడు కూడా ఎవరిని అడిగినా కూడా ఖచ్చితంగా తంగళ్లపల్లి శ్రీవాణి గెలిపించాలి, ఎందుకంటే గతంలో ఎంతో పనులు చేశారు. మళ్ళీ కూడా ఆమెకి అవకాశం ఇస్తానని చెప్పి ప్రజలు అంటారు. మీరు వెళ్ళినప్పుడు ఓటర్లు ఏమని అడుగుతున్నారు, ఇంకేమి సమస్యలు మీ వైపు తీసుకొస్తున్నారు? వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను గతంలో చేసిన పనులన్నీ చేసినాను, ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. కాబట్టి కమాండ్ రోడ్ అని వాటర్ సమస్య ఉండే, వాటర్ కూడా వచ్చేసినాయి, వాటర్ కూడా ఇచ్చినాను. సీసీ రోడ్లు, మోరీలు ఇవన్నీ చేసినాను. ఇంకా కమాండ్ రోడ్ కూడా ఉంది. కమాండ్ రోడ్ కూడా నేను ఈ పరిధిలో నేను పూర్తి చేయాలనుకుంటున్నాను, చేస్తాను. అది కూడా నా వార్డు వాళ్ళందరూ కలిసి నాకు ఓటు వేసి గెలిపించిండ్రంటే నేను ఇంకా మీతో ఉన్న పనులు సమస్యలు ఏ ఉన్నా నేను చూసుకుంటా, నేను వాళ్ళందరితో ఉంటా. ఇక ముందు ఏ సమస్య వచ్చినా నేను అందరితో ఉండి వాళ్ళ ముందు నా వార్డు నేను అభివృద్ధి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక ముందు మా అందరితోటి కూడా కలిసిమెలిసి ఉంటూ వాళ్ళకి ఏ సమస్య నేను ఉన్నా అని అనుకుంటూ వాళ్ళ దగ్గర ఉంటూ, ఏ ఆపతి సంపదలు ఏ ఉన్నా నేను వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ సమస్యలు నేను తీర్చే బాధ్యత నాది ఉందని నేను నా వార్డు ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. చూస్తున్నామమ్మా, ప్రధానంగా మీ భర్త గారు తంగళ్లపల్లి రవికుమార్ గారు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మరి అతనికి ఎన్నో పరిచయాలు ఉన్నాయి. మరి ఆ పరిచయాలకు సంబంధించి ఇటు కోమటిరెడ్డి వెంకట నుంచి మొదలుకుంటే ఎన్నో పరిచయాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. అదేవిధంగా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, మిత్రుడు. మరి ఆయన సహకారంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఎలాంటి సంక్షేమ పథకాలు మీ వార్డులో చేయాలనుకుంటున్నారు? నేను ఇంకా ఇల్లులు కూడా ఉన్నాయి, కొన్ని ఇల్లులు ఇవ్వాలి. ఇప్పటికే 5 లక్షల జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షల లోన్లు అలాంటివి పెట్టేసినాము. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఉన్నాయి. లేని వాళ్ళకి ఇండ్లు కూడా ఇప్పుడు ఇస్తాను, జాగాలు కూడా ఈ పరిధిలో నేను ఇచ్చేస్తాను అందరికి. ఏదైనా రేషన్ కార్డులు కానీ, మీకు కరెంటుది అది 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ అన్ని విధాలుగా నేను మీ దగ్గర మీ ఉండి మీ ఏ సమస్యలు ఉన్నా నేను తీరుస్తాను. పింఛన్లు కానీ ఏవైనా నేను మీ దగ్గర ఉండి మీకు అన్ని మీ అందుబాటులో ఉండి అన్ని ఇస్తానని నేను కోరుకుంటున్నాను. మీ అందరు కూడా నా ఎంబడి ఉండి నాకు ఓటు వేసి గెలిపించండి. మన శాసనసభ్యులు మన ఎమ్మెల్యే కుంభం అనిల్ అన్నయ్య గారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ వార్డు నుంచి మళ్ళీ నాకు టికెట్ ఇచ్చి మమ్మల్ని నిలబెట్టినందుకు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక నుంచి ఇంకా ముందు పదవులకు వెళ్తే కూడా నా భువనగిరి అభివృద్ధి కూడా నేను చేసే అవకాశం నాకు ఇస్తే నేను చేస్తాను. అది కూడా అందరిలో వండుకుంటూ అన్ని సమస్యలు నేను తీరుస్తానని నా బాధ్యత అని నేను కోరుకుంటున్నాను. 35 వార్డు నా ప్రజలందరికీ నేను కోరుకున్నది ఏంటిదంటే, అత్యంత మెజార్టీతో నన్ను గెలిపిస్తే మీ సేవలన్నిటికీ నేను చేసి మీ అందరూ నిలబడతా అని మీ అందరికి దయచేసి మీ అందరు కలిసి నాకు ఓటు వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. చూస్తున్నాం తంగళ్లపల్లి రవికుమార్ అంటే తెలియని వారు ఉన్నారు. ఎందుకంటే గతంలో 2 పర్యాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో సమస్యల మీద కొట్లాడినటువంటి వ్యక్తి తంగళ్లపల్లి రవికుమార్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అత్యంత ఆప్తురని చెప్పవచ్చు. అదేవిధంగా భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి మిత్రుడు. ఎందుకంటే ఎన్నో సమస్యల పైన ప్రజలకు సంబంధించి సమస్యల పైన కొట్లాడినటువంటి తంగళ్లపల్లి రవి గారు మనతో ఉన్నారు. టీపీసీసీ డెలిగేట్ గా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. రవికుమార్ గారు చెప్పండి, మీ భార్యకు మొన్న మున్సిపల్ గా 5 సంవత్సరాలు పనిచేసింది, మళ్ళీ కూడా అవకాశం వచ్చింది వార్డుగా. మీ యొక్క సేవలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు, మీ యొక్క ఈ వార్డుని ఇంకా ఏ విధంగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నారు? మొదటిగా గతంలో మాకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ గారు మా భార్యకు అప్పుడున్న పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ ఇక్కడ ఉండే, అప్పుడు ఖచ్చితంగా పోటీ చేయాలని అవకాశం ఇచ్చి పోటీ చేయించిన కుమ్మం అనిల్ కుమార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే గతంలో 5 ఏళ్ళలో మాకు రవీంద్ర భారత్ సంబంధించి 35 వార్డు 18, 19 వార్డుకు సంబంధించిన అనేక సమస్యలు ఉండే. ఈ వార్డు వెనుకబడ్డ వార్డు. ఒక ముంగట 3 లైన్ మాత్రమే వ్యాపార వర్గాలు ఉంటాయి. మిగతా అంతా వెనుక కూడా చింతకాయల బస్తీ, మాటూరు బస్తీ, పేరాల ఎరకల బస్తీ అని మా దగ్గర ఈ వార్డు అంతా స్లమ్ ఏరియా ఉంటుంది. వెనుక గతంలో మాకు ఎస్టీ 18 వచ్చి ఎస్టీ వార్డు ఉండే, తర్వాత 7వ వార్డు అని ఉండేది, అది బీసీ వార్డు ఉండేది. ఆ వార్డు అంతా కూడా అభివృద్ధి చేస్తాను నేను, ఎందుకంటే ఇక్కడనే పుట్టి పెరిగిన, మా అమ్మ కూడా ఇక్కడనే కూరగాయలు అమ్మి నన్ను సాధింది. ఆ విధంగానే
వార్డు అభివృద్ధి చేయాలని ఆలోచనతో నేను అంతో ఇంతో ఆర్థికంగా ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ తప్ప మాకు ఇంకో పార్టీ తెలియదు, మా కుటుంబానికి కానీ మాకు కానీ. అదే దృష్టిలో పెట్టుకొని గతంలో ఒక చెంబు నీళ్ళు తీసుకోవాలంటే కూడా, బాత్రూమ్ పోవాలంటే కూడా మున్సిపల్ ట్యాంకర్ల మీద మా వార్డు ఆధారపడి ఉండే. అటువంటి వార్డులో ఇవాళ 24 గంటలు మున్సిపల్ ప్యారలాలుగా మా బోర్లతో నీళ్లు రాత్రి 12 గంటలకు వచ్చినా కూడా, ఎవరి ఇంటికి పోయినా కూడా నీళ్లు అందించేటందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా అంత నా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అలాగే సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, వీధి లైట్లు కానీ, మిగతా అన్ని కార్యక్రమాలు కూడా చేసినాం. ఇంకా వార్డులో అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. మొత్తం అయినా గతంలో కూడా కమాండ్ రోడ్ సంబంధించి 40 ఏళ్ళు 50 ఏళ్ళ సమస్య ఉండే. కుంభం అనిల్ కుమార్ గారి నాయకత్వంలో పెద్దలు అనిల్ కుమార్ ఆశీర్వాదంతో ఆ కమాండ్ రోడ్ కూడా మొన్న కొబ్బరికాయ కనుమ రోజు కొబ్బరికాయ కొట్టి ఆ ఓనర్ కూడా చెప్పడం జరిగింది. అది కూడా ప్రొసీడింగ్ కూడా వెళ్ళింది కలెక్టరేట్ లో. 45 రోజుల పేమెంట్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ రోడ్డు కూడా చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నా. ఆ రోడ్డు ముఖ్యంగా మాకు అందరు కూడా 40 ఏళ్ళ 60 ఏళ్ళ మా బస్తీ ప్రజలకు ఆకాంక్ష. తర్వాత మా బస్తీలో కూడా చాలా మంది యువకులు ఎంప్లాయ్మెంట్ లేకుండా నిరుద్యోగుల్లో ఉన్న చాలా మంది పిల్లలు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. తర్వాత చాలా మందికి ఇండ్లు లేని నిరుపేదలు వాటికి వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఇందిరమ్మలు ఇప్పటికే ఇచ్చినాము. డబుల్ బెడ్రూమ్ 13-14 మందికి ఇచ్చినాము. 12 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇంకొక మా దృష్టిలో ఇంకో 20-25 మంది ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. కొంతమంది ఒక 30 మంది దాకా నిరుపేదలు ప్లాట్ జాగాలు లేని గరీబులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో లిస్ట్ రాయమని లిస్ట్ రాస్తా ఉన్నాం. ఎలక్షన్ ఎన్నికలు కొడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా 70 నుంచి 75 గజాల ప్లాట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాం. రవి గారు, ప్రధానంగా గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు. ఈ 2 సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకున్నారు. భువనగిరిలో మీ వార్డుకు సంబంధించి మీరు మౌలిక వసతులే కావచ్చు, ఏ కార్యక్రమాలు మీరు తీసుకుంటున్నారు? గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ బీఆర్ఎస్ ఉన్న కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలన ఉన్నా కూడా చాలా మంది నిరుద్యోగులను, ఇల్లు లేని నిరుపేదలను డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి, నిరుపేదలకు ఇండ్లు ఇస్తా అని చెప్పి, రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పి అనేక మాయమాటలు చెప్పి 2 సార్లు తెలంగాణ ఉద్యమం పేరు మీద కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతం ప్రజలకు ఏం చేసింది అనేది కూడా ఇక్కడనే భువనగిరి మా వార్డుకు సంబంధించి కాదు, రవీంద్రబాద్ కాదు, భువనగిరి పట్టణం కూడా ఏం చేయలేదు. అలాంటి భువనగిరి పట్టణంలో 35 వార్డులకు సంబంధించి ప్రతి వార్డులో 20 నుంచి 25, 15 నుంచి 20 దరిదాపు రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు దాదాపు 2000 ఇళ్ల వరకు ఇలా శాంక్షన్ చేసి పేద ప్రజలకు కట్టియడం జరుగుతున్నది. అందులో భాగంగా ఇంకా లేని వారికి కూడా కట్టిస్తేందుకు అనిల్ కుమార్ గారు మొన్న మళ్ళా కమిషనర్ దగ్గర, కలెక్టర్ దగ్గర రివ్యూ పెట్టి మళ్ళా మా అందరు కూడా 35 వార్డులలో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళా అక్కడ పేర్లు సేకరించమని ఆ పేర్లు కూడా సేకరిస్తున్నాం, లిస్ట్ కూడా పంపిస్తున్నాం. అవి కూడా అయిపోతే అవే కాకుండా పేదలకు జాగాలు లేని వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లకు జాగాలు ఉన్న వారికి 5 లక్షలు ఇస్తుంది ప్రభుత్వం. మొత్తం ప్లాట్లు కూడా లేని వారికి కూడా వాళ్ళకి 70 గజాల ప్లాట్లు ఇచ్చే స్కీమ్ అనిల్ కుమార్ గారి నాయకత్వంలో సీఎం గారితో మాట్లాడి తీసుకున్నాడు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు చేస్తున్నారు. అవి కూడా మా దగ్గర మా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ మిత్రులు కూడా పేద ప్రజలు ఎంక్వైరీ చేసి వాళ్ళు లేని వాళ్ళని కూడా ఇళ్ల జాగాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఇంకా ముఖ్యంగా మా దగ్గర ఎంప్లాయ్మెంట్ కూడా ప్రాబ్లం ఉంది. 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎంప్లాయ్మెంట్ కూడా లేకపోవడం జరిగింది. అందరినీ ఓట్లు వేసుకొని వాడుకోవడం జరిగింది అన్న సంగతి అందరు తెలుసు. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రంలో కుటుంబం లక్షల దోపిడీ చేసి కొడుకు బిడ్డ అల్లుడు కొట్టాడుకున్నది మన వీధి పోరాటాలు చేస్తున్న సంగతి మనం చూస్తున్నాం. పేద ప్రజలు ఇళ్లలో కూడా పంచాయతీలో కానీ రోడ్లు ఎక్కి మైకులు పెట్టి మీటింగ్ పెట్టి కొట్లాడుకుంటారు. లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఏ విధంగా పంపకాలు జరుగుతాయి, ఏ విధంగా పంచుకోవాలని ఆలోచనతో కొట్లాడ జరుగుతున్న సంగతి మనం చూస్తున్నాం. ఈ ప్రాంతానికి వస్తే మేము తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అనేక రకాల కూడా ప్రభుత్వం మీద అనిల్ కుమార్ గారి నాయకత్వంలో ఎన్నో పోరాటాలు చేసినాం. ఎన్నో కేసులు ఉన్నాం. ఇవాళ కూడా రకరకాల చాలా కేసులు అప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ లేకుంటే అప్పుడున్న మంత్రి జగదీష్ రెడ్డి గారు అనేక రకాల కేసులు కూడా మా మీద పెట్టడం. ఇవాళ కూడా భువనగిరి పట్టణ ప్రజలకు చాలా కేసులు ఉన్నాం. ఏదున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిరంతరం కూడా ప్రజల మధ్యలో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు ముఖ్యంగా రవీంద్ర భారత్ వాడి అభివృద్ధి కోసం అన్ని విధాల ప్రయత్నించాం. దాంతోపాటు మా భువనగిరి పరిసర ప్రాంత ప్రజల్లో మాతో అందుబాటులో ఉన్న కాడికి అందరు కూడా శాయశక్తులు పనిచేస్తాం. ఇక్కడ పేద ప్రజలు మంచి చెడ్డలు, కష్ట సుఖాలు, సాగు బతుకులు, పేదలు పెళ్లిలు అన్నిట్లలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము మాతో నైన కాడికి ఏదో చేతనైన కాడికి మేము ఈ వార్డుకు
ఈ రవీంద్ర భారత్ వరకు మేము నాయకులు కాదు, సేవకులు మాత్రమే. చూస్తున్నా 35వ వార్డుకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఇంకా 35వ వార్డు అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా మరొకసారి అవకాశం వచ్చింది. ఒక్కసారి శ్రీవాణి గారిని గెలిపించినట్లయితే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీలో ఉంటున్నాము. ఎందుకంటే మేము ప్రజలకు సేవకులుగా ఉంటామని చెప్తున్నారు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు, నీటి సమస్యలే కావచ్చు, మన ఇండ్లే కావచ్చు, అదేవిధంగా డ్రైనేజ్ సమస్య కావచ్చు, సీసీ రోడ్లే కావచ్చు, ఇంకా కూడా ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్ని పనులు చేస్తామని చెప్పి తంగెలపల్లి శ్రీవాణి రవి గారు చెప్తున్నారు. తంగెలపల్లి శ్రీవాణి కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతున్నారు. ఇది ఇక్కడ అరుణ్తో శరత్, 35వ వార్డు, భువనగిరి.